అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి ఏప్రిల్ 28, 29 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్క తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయదండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందనేది కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు మునుపు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మిథున రాశి వారు బుద్ధి కుశలతతో, చురుకైన మేధస్సుతో వెలిగిపోయే ప్రతిభావంతులు. బుధగ్రహం అధిపతి కలిగిన ఈ రాశి వారు మాటకారితత్వంలో దిట్టలు, వాక్చాతుర్యం కలవారు. ఏది అడిగిన చక్కగా సమాధానం ఇచ్చే నేర్పు వీరిది. వీరి మనసు చాలా వేగంగా ఆలోచిస్తుంది. అందుకే వీరు ఒక్కసారి అనేక పనులు చేయగలరు. కంప్యూటర్లు, కమ్యూనికేషన్స్, పత్రికలు, రచన, విద్య, మార్కెటింగ్ వంటి రంగాల్లో మిథున రాశి వాళ్ళు తమ సహజ ప్రతిభను చూపుతారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో, కొత్త ప్రజలు కలవడంలో ఎంతో ఆసక్తి చూపుతారు. వాయుతత్వం కలిగిన మిథున రాశి వారు చాలా సంచార ప్రియులు. ఒకే చోట ఎక్కువ కాలం ఉండలేరు. నిరంతరం మార్పు కావాలని కోరుకుంటారు. వీరి జీవితంలో రంగరంగ పువ్వులతోనే బహుముఖ ప్రజ్ఞ, విభిన్న ఆశలు కలిగి ఉంటారు. జిజ్ఞాస, కుతూహలం వీరిలో ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుండి అనేక అంశాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. పుస్తకాలు చదవడం, ప్రయాణాలు చేయడం, కొత్త ప్రదేశాలు చూడడం వీరికి ఇష్టం. వీరి సంభాషణ నైపుణ్యం, హాస్యప్రియత్వం, తెలివితేటలు ఎవరినైనా ఆకట్టుకుంటాయి. మిథున రాశి వారి నుంచి గొప్ప స్నేహితులు తయారవుతారు. ఎవరితోనైనా కలుపుగోలుగా మాట్లాడతారు. తమ చుట్టూ ఉన్న వారిని నవ్వించగలరు. స్నేహంలో చాలా తెలివైన సలహాలు ఇస్తారు. సమస్యలకు కొత్త పరిష్కారాలను కలుగుంటారు. 2 ముఖాలున్న రాశి కాబట్టి వీరి వ్యక్తిత్వంలో 2 ముఖాలు చూడవచ్చు. ఒకవైపు చిలిపితనం, ఒకవైపు తీవ్రమైన ఆలోచనలు. వీరు బహిరంగ స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ తమ లోతైన భావాలను అందరితో పంచుకోరు. మిథున రాశి వారు సూక్ష్మంగా అన్ని గ్రహిస్తుంది. అందుకే చాలామందిని సులభంగా అర్థం చేసుకోగలరు. వృత్తి విషయంలో మిథున రాశి వారు చాలా సృజనాత్మకంగా, సవాలుగా ఉండే రంగాలను ఇష్టపడతారు. ఒకే రకమైన పని ఒకే చోట కూర్చొని చేయడం వారికి విసుగు పుట్టిస్తుంది. వీరు ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలని, మెదడుకు పని కల్పించే విషయాలు చేయాలని కోరుకుంటారు. పత్రికా రంగం, మీడియా, అమ్మకాలు, మార్కెటింగ్, భాషాంతరీకరణ, బోధన, సాఫ్ట్వేర్ రంగాలలో వీరు సహజ ప్రతిభను చూపుతారు. కళలు, సంగీతం, సాహిత్యం వంటి రంగాల్లో కూడా వీరు గొప్ప విజయాలు సాధిస్తారు. వీరికి నేర్చుకునే మనస్తత్వం, వేగంగా సమాచారాన్ని గ్రహించే శక్తి ఉంటుంది. జ్యోతిషం ప్రకారం మిథున రాశి వారి చివరి దశలో జన్మించిన ప్రశాంతత, స్థిరత్వాన్ని కోరుకుంటారు. ప్రారంభ దశలో జన్మించిన వారిలో అశాంతి, కదలిక ఎక్కువగా కనిపిస్తుంది. కాలం గడిచే కొద్దీ వీరిలో పరిపక్వత పెరిగి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వీరిలోని ద్వంద్వ స్వభావం సమతుల్యంగా మారుతుంది. తమ అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఉపయోగించి జనాలని వ్యాప్తి చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. పెద్దవారి ఆశీర్వాదం, గురువు కృప ఉంటే మిథున రాశి వారు ఏ రంగంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. వీరి జీవితంలో 2 నుండి 42 సంవత్సరాల నుండి మిథున రాశి వారికి ఏప్రిల్ 28, 29, 30 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఏప్రిల్ 28 తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ సోమవారం చాలా అనుకూలమైంది. మీ ఇంట్లో సామరస్యం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో పెద్దలు మంచి సమయాన్ని గడుపుతారు. వారు మీతో సంతోషంగా ఉంటారు. మీ మాటలతో, వ్యవహార శైలితో అందరినీ ఆకట్టుకుంటారు. పరస్పర అవగాహనతో ముందుకు సాగుతారు. ఇంట్లో ఆనందం నిలుపుకోండి. ఏదైనా చిన్న అపార్థాలు వస్తే మాట్లాడి పరిష్కరించుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ దినచర్య చక్కగా నిర్వహించడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శారీరక శ్రమ చేయడానికి ఇది మంచి సమయం. కాలినడక, యోగా వంటి సాధారణ వ్యాయామాలు చేయడం ద్వారా శరీరానికి, మనసుకు ఉత్తేజం కలుగుతుంది. ఆహార విషయాలలో జాగ్రత్త వహించండి. తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. పచ్చని కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలమైనది. మీ సహ ఉద్యోగులు చక్కగా సహకరించడం, మంచి ప్రదేశంలో మంచి వాతావరణం ఉంటుంది. పనిచేసేటప్పుడు సృజనాత్మకంగా ఆలోచించడం వలన అధికారుల ప్రశంసలు పొందుతారు. మీ చిన్న విజయాలను జరుపుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త అవకాశాలు మీ వైపు రావడానికి అవకాశం ఉంది. ఆర్థిక విషయాలలో ఈరోజు మీకు అనుకూలమైనది. వ్యాపారంలో భారీ ఆర్థిక లాభాలు ఉండవచ్చు. మీ ఆదాయం పెరుగుతుంది. ఇది మీకు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది. అయితే ఖర్చులను నియంత్రించడం మంచిది. భవిష్యత్తు కోసం కొంత డబ్బును దాచుకోవడం ఉత్తమం.
కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం కాదు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక వనరులను సరిగ్గా నిర్వహించుకోండి. వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీ వ్యాపారంలో ఆర్థిక లాభాలు పొందుతారు. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. క్లయింట్లతో, భాగస్వాములతో మంచి సంబంధాలు నెలకొల్పడం ద్వారా వ్యాపారం విస్తరిస్తుంది. ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన రోజు ఇది. కొత్త ఒప్పందాలకు సంతకాలు చేయవచ్చు. విద్యార్థులకు ఈరోజు మంచిగా ఉంటుంది. కొన్ని విషయాలు అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఎక్కువ శ్రద్ధతో చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. సహ విద్యార్థులతో కలిసి చదవడం వల్ల క్లిష్టమైన విషయాలు తేలికగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆటలు, వినోదాలకు సమయం కేటాయించడం మంచిది, కానీ చదువు ప్రాధాన్యత ఇవ్వండి. వివాహితులకి ఈరోజు అనుకూలమైనది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఇరువురి మధ్య అనుబంధం బలపడుతుంది. కలిసి కుటుంబం నిర్ణయం తీసుకోవడం వలన పరస్పర అవగాహన పెరుగుతుంది. కొన్ని చిన్న విషయాలలో భేదాలు రావచ్చు, కానీ సహనంతో పరిష్కరించుకోవడం మంచిది. కలిసి ఏదైనా వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సంబంధం మరింత దృఢపడుతుంది. ప్రేమికులకు ఈరోజు చాలా అనుకూలమైనది. వ్యతిరేక లింగానికి చెందిన వారి పట్ల ఆకర్షణ పెరుగుతుంది. మీ ప్రియమైన వ్యక్తితో మధురమైన క్షణాలను గడుపుతారు. ఒకరి పట్ల ఒకరు అభిమానం, గౌరవం చూపించడం వల్ల సంబంధం మరింత బలపడుతుంది. కలిసి గడిపే సమయాన్ని పెంచడం వల్ల అనుబంధం బలపడుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు సంతోషకరమైన క్షణాలను అందిస్తుంది. ఏప్రిల్ 29వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి సోమవారం కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు బలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. వారితో మంచి సంబంధాలు కొనసాగుతాయి. మీరు పిల్లల పట్ల బాగా ప్రవర్తించడం వల్ల వారితో మీ అనుబంధం బలపడుతుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రియమైన బంధువులు ఇంటికి రావచ్చు. వారితో మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్య విషయాల్లో ఈరోజు మంచిగా ఉంటుంది. మీ శరీరం, మనసు ఉత్తేజంతో నిండిపోయి ఉంటాయి. జీవనశైలిలో మంచి మార్పులు చేసుకోవడానికి అనుకూలమైన సమయం. నియమిత వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే గుండె జబ్బులు ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్త వహించాలి. సరైన నిద్ర, విశ్రాంతి తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలమైనది. మీ పనితీరు మీద అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తారు. కార్యాలయంలో మీకు ఉన్నతాధికారులు మీ పనిని అభినందిస్తారు. మీరు మీ ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తారు. ఇందుకు అనుకూలమైన రోజు. ప్రమోషన్స్, జీతం పెంపు వంటి లభించే అవకాశం ఉన్నది. సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. మీరు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. ఆర్థిక విషయాలలో ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. పెట్టుబడులు పెట్టే అవకాశాలు లభిస్తాయి. భవిష్యత్తుకు సంబంధించిన ఆర్థిక ప్రణాళికలు వేయడానికి ఇది మంచి సమయం. పాత అప్పులు తీర్చుకోవడానికి, కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడానికి అనుకూలమైన రోజు. మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి సరైన ప్రణాళిక వేసుకోండి. వ్యాపారస్తులకు ఈరోజు చాలా అనుకూలమైనది. మీ వ్యాపార సంబంధాలు బలపడతాయి. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. రెస్టారెంట్ మరియు ఆహార వ్యాపారంతో సంబంధం ఉన్న వారికి ప్రత్యేకంగా లాభదాయకమైన రోజు. కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. దీనికి మీరు డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వ్యాపార భాగస్వామితో మంచి సంబంధాలు నెలకొల్పుకోవడానికి వ్యాపారం విస్తరిస్తుంది. విద్యార్థులకి ఈరోజు మేలుగా ఉంటుంది. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతారు. పరీక్షలకు సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడం వలన మంచి ఫలితాలు సాధించవచ్చు. సహ విద్యార్థులతో కలిసి చదవడం వలన క్లిష్టమైన విషయాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. లైబ్రరీలో అదనపు సమయం గడపడం వల్ల విద్యార్థి జీవనంలో ప్రగతి సాధించవచ్చు. వివాహితులకి ఈరోజు ఆనందకరమైన రోజు ఇది. జీవిత భాగస్వామితో మంచి అనుబంధం కొనసాగుతుంది. ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం పెరుగుతాయి. కుటుంబ విషయాలు కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సంబంధం మరింత బలపడుతుంది. జీవిత భాగస్వామికి ఏదైనా బహుమతి ఇవ్వడం వల్ల సంబంధం మరింత మధురంగా ఉంటుంది. ప్రేమికులకు ఈరోజు విశేషమైనది. మీరు మీ ప్రేమ భాగస్వామికి ప్రపోజ్ చేయవచ్చు. ఇందుకు అనుకూలమైన రోజు. మీ ప్రియమైన వారి వ్యక్తితో మీ భావనను పంచుకోవడం వల్ల సంబంధం మరింత దృఢపడుతుంది. కలిసి గడిపే సమయాన్ని పెంచడం వల్ల అనుబంధం బలపడుతుంది. ఒకరి భావనలు మరొకరు గౌరవించడం వల్ల ప్రేమ సంబంధం సున్నితంగా కొనసాగుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మంచి తీర్పు లభిస్తుంది. ఏప్రిల్ 29న ఏ విధంగా తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు 30వ తేదీన ఏ విధంగా ఉంటుందో మిథున రాశి వారికి కుటుంబంలో సామరస్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు, సంభాషణలు ఉంటాయి. మీ దినచర్య క్రమబద్ధంగా ఉంటుంది.
ఇది ఇంటి వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. ఇంట్లో కొన్ని మార్పులు, అలంకరణలు చేయవచ్చు. పిల్లల విద్య, భవిష్యత్తుపై దృష్టి పెట్టవచ్చు. మీ ప్రియమైన బంధువులతో కలిసి సమయం గడపడం వల్ల అనుబంధాలు మరింత బలపడతాయి. ఆరోగ్య విషయంలో ఈరోజు జాగ్రత్త అవసరం. ఈ రోగనిరోధక శక్తి తగ్గవచ్చు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, వ్యాయామం చేయడం మంచిది. ఒత్తిడి, ఆందోళనకు గురి కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. విశ్రాంతికి తగినంత సమయం కేటాయించండి. నీటిని తగినంత తీసుకోవడం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. తలనొప్పి, జలుబు వంటి చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు మీ బాధ్యతలు, విధుల నుండి బయటకు తగ్గకుండా ఉండడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తప్పుడు జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సహ ఉద్యోగులతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం వల్ల వాతావరణం నెలకొంటుంది. కొన్ని ప్రాజెక్టులు ఆలస్యం కావచ్చు. కొన్ని నిరాశ చెందకుండా శ్రమించడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ ఆదాయం సాధారణంగా ఉంటుంది. కానీ అనవసర ఖర్చులను నియంత్రించడం మంచిది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా ఉండడం మంచిది. పొదుపు చేయడం, భవిష్యత్తు కోసం ప్లాన్ చేయడం అవసరం. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఇతరులకు అప్పు ఇవ్వడం లేదా హామీ ఇవ్వడం మానుకోండి. వ్యాపారస్తులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. వ్యాపారంలో కొన్ని సంబంధాలు ఎదురొస్తాయి. కానీ మీ అనుభవం, నైపుణ్యంతో వాటిని అధిగమించగలరు. పరిచయస్తులతో వాదనకు దిగకపోవడం మంచిది. వ్యాపార లావాదేవీలలో జాగ్రత్త వహించాలి. మోసపూరితంగా, తప్పుడు వాగ్దానాలతో ఎవరిని మభ్యపెట్టకుండా ఉండడం మంచిది. భవిష్యత్తులో మంచి వ్యాపార అవకాశాలు వస్తాయి. కాబట్టి ఓపికగా ఉండండి. విద్యార్థులకి ఈరోజు సవాళ్లతో కూడినటువంటి చదువుల ఏకాగ్రత తగ్గవచ్చు. కాబట్టి అదనపు శ్రద్ధ అవసరం. కొన్ని విషయాల్లో అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు రావచ్చు. కానీ ఉపాధ్యాయుల సలహాతోనే వాటిని అధిగమించవచ్చు. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు చదువుకు ఎక్కువ సమయం కేటాయించడం మంచిది. పాత నోట్స్, ప్రశ్న పత్రాలను చదవడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చు. వివాహితులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కొన్ని చిన్న అపార్థాలు రావచ్చు. కానీ సహనంతో, అవగాహనతో వాటిని పరిష్కరించుకోవచ్చు. ఒకరి భావాలను మరొకరు గౌరవించడం వల్ల సంబంధం మరింత బలపడుతుంది. కలిసి సమయం గడపడం వల్ల ఒత్తిడి తగ్గి అనుబంధం మరింత దృఢపడుతుంది. అవసరమైన విషయాలను ఒకరితో ఒకరు మనస్ఫూర్తిగా పంచుకోవడం మంచిది. ప్రేమికులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ ప్రియమైన వ్యక్తితో కొన్ని చిన్న అపార్థాలు రావచ్చు. కానీ సహనంతో పరిష్కరించుకోవచ్చు. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల సంబంధం బలపడుతుంది. పాత తప్పులు పునరావృతం కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కలిసి బయటకు వెళ్ళడం, సరదాగా గడపడం వంటి సంబంధం మరింత మధురంగా ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో పారదర్శకత, నిజాయితీ ముఖ్యం. మిథున రాశి వారికి చేసుకోవలసిన పరిహారాలు. మిథున రాశి వారు బుధవారం పచ్చని పుష్పాలతో, గరికతో గణపతిని పూజించడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. ప్రతిరోజు ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల బుధుడి అనుగ్రహం లభిస్తుంది. పచ్చని వస్త్రాలు ధరించడం, రాగి పాత్రలో నీరు తాగడం, పచ్చని మొక్కలు పెంచడం వల్ల మిథున రాశి వారికి శని, రాహు, కేతువుల దుష్ప్రభావాలు తగ్గుతాయి. మిథున రాశి వారు ఆదివారం సూర్యాస్తమయ సమయంలో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి, ఆర్థిక సమస్యలు నివారించడానికి వెండి నాణ్యం, శని దగ్గరలు దానం చేయండి. సోమవారం శివాలయంలో జలాభిషేకం చేయించడం ద్వారా మీలోని మొండి స్వభావం తగ్గుతుంది. దుర్గా సప్తశతి పారాయణ చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు, ప్రేమ విషయాల్లో సమస్యలు ఉన్నవారు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల పరిహారం లభిస్తుంది. మంగళవారం హనుమంతుడికి సింధూరం సమర్పించడం, గాయత్రి మంత్ర జపం చేయడం వల్ల మిథున రాశి వారికి కష్టాలు తొలగిపోతాయి. ప్రతి గురువారం తులసి మొక్కకు నీళ్లు పోయడం, విష్ణు సహస్ర పారాయణ చేయడం వల్ల మంచి ఆరోగ్యం, శుభాలు కలుగుతాయి. పాదరక్షకులు లేదా అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ పరిహారాలు జ్యోతిషం ప్రకారం మిథున రాశి వారికి గణనీయమైన ప్రయోజనాలను కలిగిస్తాయి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండి